ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి రైతు భరోసాపై సమీక్షా సమావేశం ముగిసింది. దీనిపై రైతుల అభిప్రాయాలు సేకరించిన జిల్లా మంత్రులు మరియు ఎమ్మెల్యేలు ఈ నివేదికను ప్రభుత్వానికి అందజేస్తున్నారు. ఈ నెల 23 వరకు అభిప్రాయ సేకరణ తర్వాత తుది జాబితా పూర్తిగా రైతుకు అందాల్సిన ఏదైతే రైతులకు సంబంధించి రైతుకే అందాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కూడా సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ సమీక్షా సమావేశం ప్రాధాన్యత సందర్భంగా మనతో పాటు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి సార్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని అభిప్రాయాలు తెలుసుకుందాం. సార్, ప్రత్యేకంగా రైతు భరోసాపై గత ప్రభుత్వం ఏదైతే 29,000 కోట్లు దుర్వినియోగం చేసిన నేపథ్యంలో ఈ ఏదైతే భరోసాపై అభిప్రాయం రైతుల నుంచి ఎటువంటి స్పందన వచ్చింది, దీనిపై ప్రభుత్వం ఏం చేయబోతుంది? యాక్చువల్గా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిదే, కానీ దానికి ఒక సిస్టమేటిక్ లేకుండా 600 ఎకరాలు ఉన్న వాళ్ళకు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు ఇస్తూ బీదవానికి కూడా ఇచ్చడం జరిగింది. కానీ ఏదైతే 100కు పైన అంటే 10 ఎకరాలకు పైన ఉన్న వాళ్ళకి ఇచ్చడం అనేది సమమం కాదు. ఆ విధంగా ఈరోజు ఈ యొక్క సాంప్రదాయం ఏదైతే ప్రజల నుంచి రైతుల నుంచి ఏదైతే అభిప్రాయ సేకరణ తీసుకుంటున్నారో ఇది ఒక మంచి సాంప్రదాయం. ప్రజల యొక్క అభిప్రాయం ప్రకారంగానే ప్రభుత్వం నడవాలనే అభిప్రాయంతో ప్రతి జిల్లాలో ఉమ్మడి జిల్లాల్లో తిరుగుతూ వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకొని ఈరోజు ఏదైతే రైతుల అభిప్రాయం తీసుకున్నారో మహబూబ్నగర్ జిల్లా ఉమ్మడి జిల్లా అందులో అందరినీ భాగస్వామ్యులు చేస్తూ వాళ్ళ అభిప్రాయం తీసుకొని దీన్ని అన్ని జిల్లాల యొక్క క్రోడీకరించి ఆ అభిప్రాయాన్ని ప్రభుత్వం నిర్ణయించి అది ప్రజలకు తీసుకొచ్చే అభిప్రాయంగా ఒక మంచి సిస్టమ్ను తీసుకొచ్చిండ్రు. ఎందుకంటే మనం ప్రతిసారి అసెంబ్లీలో కానీ చూస్తుంటే ఒక మంత్రికి 600 ఎకరాలు ఉన్నాయి, 600 ఎకరాలు పోతున్నాయి, 6 లక్షలు పోతున్నాయి. ఇటువంటి విమర్శలు రాకూడదు అనేది అభిప్రాయం. పైసా రైతుకు ముట్టాలనే ఒక సాంప్రదాయంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మేమంతా కూడా అభినందిస్తున్నాం, సహకరిస్తాం. ఏదైతే ఐటీ ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాప్రతినిధులకు సంబంధించి ఈ రైతు భరోసా స్కీమ్ నుంచి రుణమాఫీ నుంచి కూడా తీసేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని తెలుస్తుంది. దీని మీద ఏమైనా క్లారిటీ వచ్చింది? అంటే ఐటీ అనేది ఆ వ్యవసాయదారునికి ఐటీ అనేది ఉండనే ఉండదు. ఏదో వాళ్ళకు ఏదైతే పిల్లల అయితే అడ్మిషన్స్ కానీ అటువంటి అవిటికారు వస్తుంది, కానీ 10 ఎకరాలకి అసలు ఐటీ అనేది ఉండదు. అటువంటి వానికి ఐటీ అనేది ఉండదు. ఇప్పుడే మంత్రి గారు కూడా చెప్పినారు, ఐటీ అనేది రైతుకు అసలు ఉండనే ఉండదు. 10 ఎకరాలకి అసలే ఉండదు. 10 ఎకరాలోడు కూడు గుట్ట బాట తప్ప వేరే మిగిలేదు ఏం లేదు. అందులో ఉన్న దానిలో గిట్టుబాటు ధర వస్తే ఇంకా బాగుంటుంది అనేది కూడా ప్రజల అభిప్రాయం ఉంది. అది కూడా వస్తే మంచిదే. ఏదైతే వ్యవసాయం చేసే రైతుకి రైతు భరోసా ఇవ్వాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉందని తెలుస్తుంది. అంటే ఇప్పుడు నష్టపోయిన రైతులు వ్యవసాయం చేయకుండా వేరే ఏదైతే పరిశ్రమల్లో పనిచేస్తున్నారు అటువంటి వాళ్ళు ఉన్నారు, వారికి ఎట్లా చేయబోతున్నారు? అది ఇంకా దాని మీద ఇంకా క్లారిటీ రాలేదు. అభిప్రాయ సేకరణ తర్వాత కదా అది ఆ అటు ఒపీనియన్ తీసుకొని దాని మీద నిర్ణయం తీసుకునేది. ఇప్పుడు 10 ఎకరాల లోపల ఉన్న వాళ్ళందరికైతే ఇవ్వాలని ఉన్నది. ఏదైతే ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నారు అనేది ఏదైతే ఇంట్లో 4-5 ఉంటే ఎవరో ఒకరు ఇది అందరూ వ్యవసాయం మీద అయితే డిపెండ్ కాలేరు. కొందరు వ్యవసాయం మీద, కొందరు ఎంప్లాయ్మెంట్ మీద, కొందరు వేరే పర్సనల్ బిజినెస్ మీద. పోకపోతే ఒక ఇంట్లో 4 ఉంటే 4 ఉన్న 10 ఎకరాల్లో 4 బతకలేరు. కనుక ఎవరెవరు ఇండ్లకు పోయి కుటుంబాన్ని నడుపుకుంటే వాళ్ళకు మంచి అభిప్రాయం ఉంటుంది. అది అట్లుండాలి, కానీ వాళ్ళకు ఉంటుంది వీళ్ళకు ఉండదు అనేది కాదు. అందరికీ కలిపి చేసే అభిప్రాయం. కౌలు రైతులకు సంబంధించి ఒక నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్టు కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఏదైతే అందాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందంటూ చెప్తున్నారు. దీని మీద ఎటువంటి క్లారిటీ? అంటే కౌలు రైతులకు ఇవ్వాలనేది ప్రభుత్వం ఆలోచన ఉంది. మరి ప్రజల నుంచి ఏ రకమైనటువంటి అభిప్రాయాలు వస్తామని చెప్పి ఇవాళ అభిప్రాయ సేకరణ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో తీసుకోవడం జరిగింది. చాలామంది డిఫరెంట్గా చెప్పారు. మరి దాంట్లో అసెంబ్లీలో చర్చించిన తర్వాత అదేవిధంగా సబ్ కమిటీ కూర్చుంటుంది, అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. మళ్ళీ ఏదైతే మన క్యాబినెట్ కమిటీ కూర్చున్న తర్వాత అన్ని క్రోడీకరించి ఏదైతే బాగుంటుందో తర్వాత అన్ని కలిపి సూచించిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తారో. కౌలు రైతులు మాత్రం ఇవ్వడం అనేది ఖచ్చితంగా ఇస్తారు. ఏ రకంగా ఇవ్వాలనేది మళ్ళీ ఇవన్నీ చర్చ జరిగిన తర్వాత నిర్ణయానికి వస్తారు. రైతు భరోసా మీద, రైతు రుణమాఫీ మీద
కొంత రైతుల్లో కూడా తెలంగాణ ప్రజల్లో కూడా కొంత సందిగ్ధత నెలకొన్నది. దీని మీద పూర్తి క్లారిటీ ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉంది? రైతు రుణమాఫీ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి దివంగత నేత అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఒకేసారి రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది. మళ్ళీ ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి హయాంలోనే ఒకేసారి రైతు రుణమాఫీ చేయబోతున్నాం. మరి పెద్దలు ఇంతకుముందు ప్రకటన చేశారు. ఈ ఆగస్టు 15 లోపల, అట్లీస్ట్ ఆగస్టు మంత్ లోపల ఎవరికైతే రైతులకు ఈ 2 లక్షల లోపల ఉన్న అవన్నీ కూడా కౌంట్ కూడా చేయడం జరిగింది. దాదాపుగా 31,000 కోట్లు ఇవాళ రైతులకు రుణమాఫీ చేయబోతా ఉన్నాం. 100% చేస్తాం. దీన్ని ఆల్రెడీ డిసిషన్ అయిపోయింది. దీన్ని ఎవరు ఆపలేరు. కాబట్టి ఒకేసారి చేయటం వల్ల రైతులకు 2 రకాల లాభాలు. పాత అప్పు తీరిపోతుంది, కొత్త అప్పు వస్తుంది. మళ్ళీ కొత్త అప్పు తీసుకునేటువంటి అవకాశం కలుగుతుంది. ఇంతకుముందు రైతులంతా డిఫాల్టర్స్ ఉండే, బ్యాంకులలో రైతులు డిఫాల్టర్స్గా పడ్డది. వాళ్ళకు అప్పు ఎగవేరుదారం కింద అవన్నీ కూడా ఒకటేసారి కొట్టేయడం జరుగుతుంది. ఏదైతే గత ప్రభుత్వం కుటుంబానికి ఒక రుణమాఫీ అంటే కుటుంబంలో ఒక 4 ఉంటే అన్నదమ్ముళ్ళు ఉంటే వారిని ఒకటే కుటుంబంలోకి చేర్చి ₹1,00,000 మాఫీ అంటే ఆ ₹1,00,000 కూడా చాలామందికి చేయలేదు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అదే తిరగపోతుందన్న విమర్శలు అయితే వస్తున్నాయి. దీని మీద మీరేమంటారు? లేదు, అది ఆ రకంగా ఏం లేదు. కుటుంబంలో 2 లక్షల వరకు రుణమాఫీ జరుగుతుంది. ఇప్పటికే లెక్కలు తీసిపెట్టారు. అన్ని బ్యాంకుల నుంచి కూడా లెక్కలు తీసుకున్నారు. ఆ ప్రభుత్వానికి మా ప్రభుత్వం పోలికే లేదు. నక్కకు నాగలోకానికి ఉన్న తేడా. వాళ్ళు చెప్పింది చేయలే, మేము చేస్తున్నాం. మా ముఖ్యమంత్రి గారు మొన్న డెడ్ లైన్ కూడా పెట్టాం కదా, ఆగస్టు లోపల చేస్తామని చెప్పారు. 100% చేస్తాం. ఏదైతే ప్రభుత్వం ఏదైతే హామీలు నెరవేర్చడంలో విఫలం కావడం వల్లే ఇటువంటి కొర్రీలు అంటే ఈ రైతు సమీక్షలు, రుణమాఫీపై పలు ఏదైతే అంశాలు లేవనెత్తుతుంది, హామీలు అమలు చేయలేకపోవడం వల్లనే ఇటువంటి చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ అంటుంది. దీన్ని బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడున్న ప్రభుత్వానికి వస్తున్నటువంటి రైతులు వస్తున్నటువంటి మంచి ఆదరణ, మైలేజ్ను చూసి వాళ్ళు ఏదో రకంగా అప్రతిష్ట పాలు చేయాలని చూస్తూ ఉన్నారు. కానీ నిన్న ఏం చేసినా ఇవాళ రైతుల్లో 100% నమ్మకం వచ్చింది ప్రభుత్వం పైన. ఎందుకు నమ్మకం వచ్చిందంటే మొన్ననే రైతు బంధు వేసాం, రైతు రుణమాఫీ చేయబోతూ ఉన్నాం. అదేవిధంగా మళ్ళీ రైతు బంధు వేయబోతూ ఉన్నాం, రైతు భరోసా వేయబోతూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ చాలామంది రైతులకు స్ప్రింక్లర్ సెట్స్, డ్రిప్ ఇరిగేషను, వ్యవసాయ పనిముట్లకు సబ్సిడీ కావాలని కోరుతూ ఉన్నారు. 100% సబ్సిడీ ఇచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. మా వ్యవసాయ శాఖ మంత్రి కూడా చెప్పడం జరిగింది. 100% దాన్ని కూడా మేము ఇస్తామని చెప్తా ఉన్నారు. 100% ఇవ్వడం జరుగుతుంది. పాలమూరు జిల్లా నుంచి రైతుల అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి, దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? గతంలో పాలమూరు రైతులకు కాంగ్రెస్ పార్టీ హయాంలోనే మేలు జరిగింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మేలు జరగబోతుంది. అన్నిటి మించి పెండింగ్ ప్రాజెక్టులపైన గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్ననే వచ్చి పెండింగ్ ప్రాజెక్టు పైన సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది. ఇవాళ పెండింగ్ ప్రాజెక్టులు అన్నీ కూడా కంప్లీట్ చేసినట్లయితే ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా 100% చెప్పను కానీ 90% రైతులైతే హ్యాపీగా ఉంటారు. రైతు భరోసా 5 ఎకరాల 10 ఎకరాల ఇది 5 ఎకరాలు 10 ఎకరాలని మా చేతులు లేదు. ఇది ఇంతకుముందు చెప్పినట్టుగా సబ్ కమిటీ కూర్చుంటుంది, అసెంబ్లీలో చర్చ జరుగుతుంది, తర్వాత మళ్ళీ క్యాబినెట్ కమిటీ కూర్చుంటుంది. ప్రతిపక్ష నాయకులు వాళ్ళలాగా మేము వాళ్ళని పక్కకు పెట్టాం. అందరిని కూర్చొని డిసిషన్ తీసుకున్న తర్వాత అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత దాని మీద ఒక చట్టం ఏర్పడుతుంది. 100% 5-10 మధ్యన ఉంటుంది. అయితే పూర్తి స్థాయి ఏదైతే రైతుల అభిప్రాయాల మేరకే రైతు భరోసాపై ఒక క్లారిటీ వస్తుందంటూ 5 ఎకరాల 10 ఎకరాల అన్న అంశాలు రాబోయే రోజుల్లో తేలనున్నాయంటూ ఏదైతే పూర్తి స్థాయి నిజమైన రైతులకే ఏదైతే ప్రభుత్వం అందించే రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ అందాలన్న లక్ష్యంతో ఇటువంటి సమీక్షలు నిర్వహిస్తున్నామంటూ రాబోయే రోజుల్లో త్వరలోనే రైతులకు మేలు జరిగే విధంగానే కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం ఉంటుందంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో ప్రదీప్, ఏఎన్ఎన్ న్యూస్, వనపర్తి నుంచి.